ఈ టెంపుల్‌లో కొబ్బరికాయ కట్టి ఏం కోరుకున్నా జరుగుతుంది. అవునండి నిజం. ఎక్కడనుకుంటున్నారు? హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అనకాపల్లి అండ్ లంకెలపాలెంకి మధ్య సిరసపల్లిలో ఉన్న శ్రీ చింతామణి గణపతి టెంపుల్‌కి వెళ్తున్నాం. టెంపుల్ అయితే చూడటానికి చాలా బాగా అనిపించింది. చుట్టూ ఉండే గ్రీనరీ అండ్ ఈ ఫ్లవర్స్ టెంపుల్‌కి ఒక మంచి అట్రాక్షన్ అనుకోవచ్చు. వెళ్ళగానే మనకి గణపతి వనం కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారు 32 వివిధ రూపాలలో కనిపిస్తారు. ఇక్కడ ఉన్న ఒక్కో గణపతి రూపానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మనం వినాయక చవితికి పూజించే విగ్రహాలను కూడా ఇక్కడ ఉన్న రూపాలలో నుంచే రిఫరెన్స్ తీసుకుంటారు. ఇంకొక విషయం తెలుసా? స్వయంభూ గణపతి అంటే స్వయంగా ఉద్భవించాడు అని అర్థం. అలాగే బ్రహ్మదేవునికి కూడా స్వయంభూ అని పేరు. ఈ గణపతిని మనం బ్రహ్మదేవుని రూపంలో కూడా పూజించవచ్చు. అలాగే బ్రహ్మదేవునికి ఆలయాలు, పూజలు ఉండవు కాబట్టి ఈ రూపాన్ని పూజిస్తే మనం బ్రహ్మదేవుని కూడా పూజించినట్టు అవుతుంది. టెంపుల్కి వచ్చిన వెంటనే ఒక పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది. చుట్టూ పచ్చని చెట్లు అండ్ చల్లగాలి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనం ఏ పూజ చేసినా మొదటిగా ఆ విఘ్నేశ్వరుణ్ణే పూజిస్తాం కదా. అలానే ఆ గణపతికి ఇన్ని రూపాలు ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసింది. మీకు ఇంకొక విషయం తెలుసా? ఇక్కడ కొబ్బరికాయ కట్టి 18 రోజులు దీక్ష చేసి ఆ స్వామిని ఏం కోరుకున్నా జరుగుతుంది అని అందరి నమ్మకం. అలాగే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటంటే ఇక్కడ రాశి నక్షత్రం వనం కూడా ఉంది. ఇక్కడ మన రాశి నక్షత్రానికి సంబంధించిన మొక్కల పేర్లు ఉంటాయి. అసలు చింతామణి గణపతి అంటే ఏంటో తెలుసా? చింతామణి అంటే చింతలు పోగొట్టేవాడు అని అర్థం. టెంపుల్ని ఫస్ట్ టైం విజిట్ చేశాను. మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా? చేసుంటే కామెంట్స్లో చెప్పండి. బాయ్ గాయ్స్.